వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే సంరక్షణ నిలయం. ఉన్నత చదువుల కోసం ఉద్యోగాలకు సిద్ధమయ్యేందుకు భాగ్యనగరానికి వచ్చే ఎస్సీ స్టూడెంట్స్ కు ఆశ్రయం కల్పించే వసతి గృహం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ గత 6 ఏళ్లుగా మూతపడటంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కొత్త భవనం నిర్మిస్తామని హాస్టల్ ఖాళీ చేయించి ఇప్పటికీ పనులు చేపట్టలేదు అధికారులు. హైదరాబాద్ లోని నింబోలి అడ్డా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ వసతి గృహం 6 సంవత్సరాలుగా మూతపడి ఉంది. గత ప్రభుత్వ హయాంలో నూతన భవనం నిర్మించి ఇస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చి వారిని హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు. బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యాక హాస్టల్ తెరిచి ప్రవేశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కానీ అధికారుల హామీ నేటికి కార్యరూపం దాల్చలేదు. దీంతో ఉండటానికి భవనం లేక ఉన్నత చదువుల కోసం పట్టణానికి వచ్చే ఎస్సీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు కొత్త భవనం చేపట్టగా అటు ఉన్న పాత భవనాన్ని కూడా మూసివేయడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పాత భవనానికే మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్న అధికారులు పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. అడ్డాలో ఎస్సీ హాస్టల్ గత 6 సంవత్సరాలుగా మూసివేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళ కమిషన్ల కోసము ఆ హాస్టల్ విద్యార్థులను సెలవులలో ఇంటికి పంపించి మీకు కొత్త హాస్టల్ కట్టిన తర్వాత మీరు రండి అని వాళ్ళకు మాయమాటలు చెప్పి హాస్టల్ నుంచి ఇంటికి పంపించి ఆ హాస్టల్ను ఇప్పటి వరకు నిర్మించలేదు. దాదాపుగా 6 సంవత్సరాలు అవుతుంది. ఆ హాస్టల్లో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఎస్సీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఉస్మానియా సిటీకి మరియు హైదరాబాద్కు వివిధ కాలేజీల్లో జాయిన్ అయి హాస్టల్లో ఉంటూ వాళ్ళు ఉన్నత చదువులు చదువుతూ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ ఉద్యోగాలు కొట్టే అవకాశం ఉండే. అలాంటి అవకాశాన్ని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము కావలసుకొని ఈ ఎస్సీ విద్యార్థులు చదవద్దని ఉద్దేశపూర్వకంగా హాస్టల్ను తీసేయడం జరిగింది. పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాచిగూడ సమీపంలోని నింబోలి అడ్డా ప్రాంతంలో ఎస్సీ వసతి గృహాన్ని ప్రారంభించారు. 54 ఏళ్లుగా నాటి నుంచి మొన్నటి వరకు లక్షలాది మంది ఎస్సీ విద్యార్థులకు ఈ హాస్టల్ ఆశ్రయం కల్పించి ఎంతో ఆలంబనగా నిలుస్తూ వచ్చింది. రాష్ట్రంలోని దూర ప్రాంతాలకు చెందిన ఎస్సీ విద్యార్థులు గ్రేటర్లో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యను అభ్యసించడానికి ఈ హాస్టల్లో ఉండేవారు. ఇందులో తలదాచుకుంటూ ఉన్నత చదువులు చదువుకుని ప్రయోజకులైన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ హాస్టల్ మూతపడటంతో వందలాది పేద విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ప్రైవేట్ హాస్టల్లో ఉండి వేల